హలో గైస్, వెల్కమ్ టు కార్ కోసం కార్స్ గురించి మీకోసం. ఈ రోజు మనం ఒక రేస్ ఈవెంట్ లో ఉన్నాం. ఎస్, మీరు విన్నది కరెక్ట్, రేస్ ఈవెంట్ లో ఉన్నాం. 2000 సంవత్సరంలో బ్రూసెల్స్ బెల్జియం అనే కంట్రీలో మొదలయ్యి మనకి 52 దేశాలు, అలాగే 95 నగరాల్లో, ఇంకా 138 ఈవెంట్లు, అలాగే 45 లక్షల మంది ఈ ఈవెంట్ ని వీక్షించారు. సో గైస్, మనం ఈ రోజు రెడ్ బుల్ సోప్ బాక్స్ రేస్ లో ఉన్నాం. సో ఈ రేస్ గురించి ఈ రోజు మనం మన ఛానల్లో చూడబోతున్నాం. లెట్స్ వాచ్ ఇట్. సో ఈ రెడ్ బుల్ సోప్ బాక్స్ రేస్ ఏంటి, అసలు దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీనిలో కొన్ని రూల్స్ ఉన్నాయి, అలాగే ఈ రేస్ గురించి మనకి తెలియాల్సిన కొన్ని పర్టికులర్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో అది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రూల్ నెంబర్ 1 ఏంటంటే, ఈ రేస్లో మనకి ఓన్లీ వీల్స్ అండ్ స్టీరింగ్ మాత్రమే ఉండాలి. అలాగే ఒక టీం ఉంటుంది, ఆ టీంలో 4 మాత్రమే ఉండాలి. ఇంట్రెస్టింగ్ కదా. సో సెకండ్ పాయింట్ ఏంటంటే, వీల్స్ అండ్ స్టీరింగ్ ఉంటే సరిపోతుందా, మోటార్ అక్కర్లేదా అంటే ఎస్, ఈ రేస్లో మోటార్ అక్కర్లేదు. ఎందుకంటే ఇది గ్రావిటీ బేస్డ్ రేస్ అనమాట. గ్రావిటీ బేస్డ్ ఏంటంటే, ఇది ఒక స్లోప్ లోంచి స్టార్ట్ అవుతుంది. ఈ రేస్ ట్రాక్ మనకి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అనమాట. సో స్టార్ట్ ఒక అప్ లో ఉంటుంది, అలాగే డౌన్ లో వెళ్తూ కొన్ని అబ్స్టికల్స్ ఉంటాయి అన్నమాట, టర్నింగ్స్ ఉంటాయి, అలాగే మధ్యలో కొన్ని ర్యాంప్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ కార్స్ ఏవైతే ఉన్నాయో, అంటే తయారు చేసిన సోప్ బాక్స్ కార్స్ అంటారు కదా, ఇవైతే ఉన్నాయో ఇవి మాన్యువల్లీ మేడ్ అనమాట. సో ఇవి స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఈ అబ్స్టికల్స్ దాటుకుని ఫినిష్ చేయాలి. ఓకే. రూల్ నెంబర్ 3, ఈ ఏదైతే కార్స్ ఏదైతే ఉన్నాయో మనకి ఇవి ఏంటంటే చాలా వియర్డ్ గా, క్రేజీగా, అలాగే చాలా ఒక వైల్డ్ గా, క్రియేటివ్ గా తయారు చేయాలి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఈ కార్ కి కొన్ని పర్టికులర్ గా డైమెన్షన్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే, ఈ కారు 6 feet వైడ్, అలాగే 12 feet లాంగ్, హైట్ ఏమో 7 feet, అలాగే లోపల మొత్తం కలిపి వెయిట్ ఏదైతే ఉందో ఈ వెయిట్ 80 kgs మించి ఉండకూడదు అనమాట. సో పెద్ద పెద్ద వెహికల్స్ తయారు చేయడానికి అనుమతి లేదు. ఓకే. నెక్స్ట్ మేజర్ పాయింట్, సో ఈ రేస్ జడ్జిమెంట్ ఎలా ఇస్తారు, ఎలా ఉండబోతుంది. సో దీనికి కొన్ని పరిగణనలోకి తీసుకుంటారన్నమాట. అంటే ఏంటంటే, ఎంత క్రేజీగా అయితే అంత క్రేజీగా ఈ కార్ ఉండాలి, ఒక పాయింట్. అలాగే ఈ 4 టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, దీనికన్నా అంటే రేస్ స్టార్ట్ అయ్యే ముందు ఒక పర్ఫార్మెన్స్ చేయాలన్నమాట. ఆ పర్ఫార్మెన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు. అండ్ ఇది రేస్ కాబట్టి స్టార్ట్ అవ్వగానే ఫైనల్ ఎండ్ వరకు ఆ కారు ఎంత తక్కువ టైంలో ఫినిష్ లైన్కి వెళ్తుంది అన్నది చాలా మేజర్ పాయింట్ అనమాట. సో ఇవన్నీ పరిగణించుకుని అండ్ ఒక క్రేజీ కార్ని తయారు చేసి ఈ రేస్లో ఈ పార్టిసిపెంట్స్ అందరూ చేస్తారన్నమాట. దీన్ని బట్టి జడ్జ్మెంట్ కూడా ఇవ్వబడుతుంది. సో ఈ రేస్ని మనం ఈరోజు చూడబోతున్నాం. సో ఈ రేస్ ఈవెంట్ కవర్ చేస్తున్నాను. లెట్స్ వాచ్ ఇట్.